హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. బ్యాచిలర్స్కి, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. సింపుల్గా చేసేయచ్చు. మన ఇంట్లో ఉండే మసాలాలతో ఈ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రండి, లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 kg చికెన్ని బాగా వాష్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇంట్లో ఉన్న మసాలా దినుసులు కూడా వేసి, పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలను కూడా వేసి, అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చాక కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలను వేసి 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసి చికెన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొన్ని పుదీనా ఆకులను వేసి చక్కగా ఒకసారి కలుపుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని పోసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 3-4 మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇంకా కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ దేనిలోకైనా సెట్ అవుతుంది. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.